ఇది వచ్చేసి 16 ప్రో మ్యాక్స్ డెజర్ట్ టైటానియం కలర్ అండి. పక్కన వచ్చేసి న్యాచురల్ టైటానియము. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. కలర్ అయితే చాలా బాగుంది, బ్లాక్ కలరు. స్క్రీన్ మీద కవర్ కూడా అది పేపర్ కూడా అయితే తీసేస్తున్నాను, ఒకసారి చూడండి. బ్లాక్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ఇప్పుడైతే నేను తెనాలి నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అవబోతున్నాను. విజయవాడలో ఏలూరు రోడ్లో ఉన్న యాప్ట్రానిక్స్కి అయితే వెళ్ళబోతున్నాను. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అయితే పర్చేస్ చేయబోతున్నాను. ప్రజెంట్ అక్కడ స్టాక్ ఏమున్నాయి, కలర్స్ ఏమున్నాయి, అలాగే ప్రైసెస్ ఎంత ఉన్నాయి, ఇంకా మ్యాక్ బుక్లు, ఐప్యాడ్లు ఇవన్నీ అక్కడ స్టోర్లో ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయో మీకు మొత్తం అయితే చూపిస్తాను. వెళ్తూ మాట్లాడుకుందాం. అయితే చివరి వరకు చూసి నచ్చితే లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇప్పుడైతే మేము స్టోర్ లోపలికి అయితే వచ్చేసామండి. మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది బ్లాక్ కలర్ తీసుకురావడానికి అని అయితే మాకు చెప్పారు. ఈలోపు ఇక్కడున్న ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ టైం అయితే ఐఫోన్ నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఎప్పుడు నేను అసలు టచ్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి కింద ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అయితే ఉంది. ఇది ప్రెజెంట్ 128 జీబీ డిస్ప్లేలో అయితే ఉంది. ఇక నాకు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ ఎలా క్లియర్ చేయాలి, అసలు ఎలా యూజ్ చేయాలి అని అయితే నేను ఒకసారి అయితే చూస్తున్నాను. మొత్తం టచ్ చేసి అన్నీ అటు ఇటు కదిలిస్తూ అయితే చూస్తున్నాను. కింద చూసుకుంటే మనకి ఈ పక్కన చూసుకుంటే మనకి ఐఫోన్ 16 ప్రో అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1,09,900 అయితే ఉంది. ఇది కూడా 128 జీబీయే. ఇదొచ్చేసి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్. నాకు డెజర్ట్ టైటానియము ఫోటోల్లో చూసినంత బాగా అయితే రియాలిటీలో అనిపించలేదు. కింద చూసుకుంటే మనకి స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. ప్రైస్ చూసుకుంటే 1,34,000 అయితే ఉంది. ఇదొచ్చేసి మనకి ఐఫోన్ 16 ప్లస్. ఇది కూడా అంతే, ప్రైస్ 80,900 అయితే ఉంది. ఇక్కడ కూడా సేమ్ కింద స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించినవి. ఇక దాని పక్కనే చూసుకుంటే మనకి ఇదైతే బావుంది. మామూలుగా చిన్నగా అయితే ఉంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొంచెం సైజ్ పెద్దగా అయితే ఉంది. డిస్‌ప్లే గానీ, మొబైల్ గానీ ఇది కొంచెం హ్యాండీగా ఉంది. దాని పక్కనే వచ్చేసి మనకి ఐఫోన్ 16 ఉంది బేస్ వేరియంట్. అంటే స్టార్టింగ్ మోడల్ 16 అంటే. ఇదొచ్చేసి 70,900 అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మొత్తం 4 మోడల్స్ అయితే ఉంటాయి మనకి ఐఫోన్. ఇదివరకు నాకు తెలీదండి. మామూలుగా ఐఫోన్ తీసుకుందాము అని అనుకున్న దగ్గర నుంచైతే నేను మొత్తం తెలుసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఐఫోన్ 15 ఉంది. ఇది లాస్ట్ ఇయర్ కాదు, 2023లో రిలీజ్ అయిన మోడలు. బేస్ వేరియంట్ మాత్రమే ఉంది ఐఫోన్ 15. 15 ప్లస్ గానీ, 15 ప్రో మ్యాక్స్ గానీ లేదు. ఇది కూడా అంతే. ఐఫోన్ 13 ఇదొచ్చేసి 45,400 అయితే ఉంది. 128 జీబీ. ఇది గూడా ఇంకా కొంచెం ఓల్డ్ మోడల్, మేబీ 2021లో మోడల్ అనుకుంటా 13 అనేది. ఇంకా ఇక్కడొచ్చేసి మనకి యాపిల్ వాచెస్ అయితే ఉన్నాయండి. నాకైతే మాత్రం మైండ్ పోయింది అసలు ఆ ప్రైసెస్ చూసి. ఆ వాచ్ డిస్‌ప్లే గానీ అసలంతా సూపర్‌గుంది. ప్రైస్ గూడా చూడండి, 44,400 అయితే ఉంది. మొత్తం యాపిల్ వాచెస్‌లో గూడా సిరీస్ ఉంటాయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆ కింద దానికి సంబంధించిన డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇది గూడా వచ్చేసి యాపిల్ వాచే. ఇది గూడా వేరే సిరీసు. ఇది గూడా వచ్చేసి మీకు 22,900 అయితే ఉంది. డిస్‌ప్లేలు మాత్రం అద్దిరిపోయినాయి, అసల మామూలుగా లేదు. పక్కనొచ్చేసి మనకి ఎయిర్ పాడ్స్ అయితే ఉన్నాయి. ఎయిర్ పాడ్స్ 4, ఎయిర్ పాడ్స్ ప్రో 2 ఇలా వాటికి సంబంధించిన ప్రైసెస్, వాటి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి మనకి ఐప్యాడ్ ఎయిర్ మొదలైనయి. ఇవి గూడా అంతే. డిస్‌ప్లేలు మనకి సూపర్‌గా ఉన్నాయి. ప్రైజెస్ గూడా మనకి చాలా ఎక్కువైతే ఉన్నాయి. అసల ఒకసారి ఆ డిస్‌ప్లే చూడండి. డిస్‌ప్లే మాత్రం అసలు అరిపిచ్చేసింది. ఐప్యాడ్ ఎయిర్ 13 ఇదొచ్చేసి. పక్కనొచ్చేసి మనకి ఐప్యాడ్ అయితే ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ యూజ్ చేయడము. మరి ఇవి ఎలా ఉంటాయో నాకైతే తెలీదు. స్టోర్‌లో మాత్రం ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అక్కడ చూసుకుంటే మనకి యాక్సెసరీస్ అవన్నీ గూడా ఉన్నాయి. ఇంకా మనకి మొబైల్‌కి సంబంధించినవి మొత్తం అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే 16 ప్రో మ్యాక్స్ బ్లాక్ వేరియంట్ ఒక్కటే ఉంది మనకి 512 జీబీలో. ఇక్కడొచ్చేసి మనకి ఇంకా మ్యాక్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇవి గూడా మనకి డిస్‌ప్లే చెప్పవసరం లేదు. అసలు చాలా అయితే బాగున్నాయి. ఇక్కడ గూడా సేమ్ మనకి
మ్యాక్‌బుక్ ప్రో అంట ఈ మోడలు. ఇది కూడా మనకి ప్రైస్ అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఈ మొత్తం గూడా ఇంకా మ్యాక్‌బుక్సే ఉన్నాయి. ఇక్కడ గూడా అంతే మనకి ప్రైసెస్ బెట్టి వాటికి సంబంధించినవన్నీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నాకు మాత్రం ఈ కంప్యూటర్ అయితే చాలా నచ్చిందండి. ఐమ్యాక్. దీని ప్రైస్ వచ్చేసి 1,20,000 ఏమో ఉంది. డిస్‌ప్లేలు నాకు బాగా నచ్చిందేంటంటే డిస్‌ప్లేలు. ఇక్కడొచ్చేసి మనకి ఐఫోన్స్‌కి అలాగే మ్యాక్‌బుక్స్‌కి, ఐప్యాడ్స్‌కి అన్నిటికి సంబంధించినవి యాక్సెసరీస్ అన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. స్టాక్ అయితే కూడా చాలా ఉంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నా గానీ అన్నీ మ్యాక్‌బుక్సే ఉన్నాయి. ఒకసారయితే చూసేయండి. ఇదొచ్చేసి మనకు మ్యాక్‌బుక్ ప్రో 14 పక్కనొచ్చేసి మ్యాక్‌బుక్ ఎయిర్ అనమాట. చాలా, చాలా టచ్ రెస్పాన్స్ గూడా చాలా బావున్నాయి ఇవన్నీ గూడా. చూడండి డిస్‌ప్లేనే ఎంత క్లారిటీగా అయితే ఉన్నాయో మామూలుగా గాదు. మనకి హెచ్‌పీ, లెనోవో వాటితో పోల్చుకుంటే ప్రైస్ గూడా ఎక్కువే కాదనను. దాని ద్వారా మనకి డిస్‌ప్లేలయితే చాలా బావున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మేము ఐఫోన్ ఇది 16 ప్రో మ్యాక్స్ దగ్గరికొచ్చేసి డెజర్ట్ టైటానియంకి, మామూలుగా నేచురల్ టైటానియంకి రెండిట్లో ఏది బావుందా అని గూడా మేము మళ్ళీ చూస్తున్నాము. ఇక్కడైతే మాకు డెజర్ట్ టైటానియం 1 టీబీ వేరియంట్ ఒక్కటే ఉంది. బ్లాక్‌లో 512 జీబీ ఉంది. ఇప్పుడైతే మేము అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నామండి. చేతులు వణికిపోతున్నాయి. అన్బాక్స్ చేయాలంటే ఆ స్టిక్కర్స్ ఎలా ఓపెన్ చేయాలి? ఇది ఫస్ట్ టైం గదా! అందులోనూ చాలా కాస్ట్‌లీ మొబైల్ గదా! చేతులైతే కొంచెం లైట్‌గా వణుకుతున్నాయి. మీరెప్పుడైనా ఐఫోన్ తీసుకున్నప్పుడు కింద సీరియల్ నంబర్ అనైతే ఉంటదండి. ఆ సీరియల్ నంబర్ మీద కింద నంబర్ ఉంటది. ఆ సీరియల్ నంబర్ కిందున్న నంబరు, అలాగే యాపిల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి యాపిల్ చెక్ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈ సీరియల్ నంబర్ అక్కడ ఎంటర్ చేయండి. అక్కడ ఎంటర్ చేస్తే మనకి యాక్టివేట్ అనైతే పడాలి. అలా పడకపోతే మాత్రం యూజ్డ్ మొబైల్ అని లెక్క. ఒకసారయితే చూడండి. మొత్తం బ్లాక్ కలరు చాలా అయితే బావుంది. నేనైతే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాను బయటికి తీయడానికి. ఆ ఫీలే వేరుంది. ఫస్ట్ టైమ్ అయితే నేను ఐఫోన్ పట్టుకుంటున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక స్టిక్కర్ అయితే ఉంటది వైట్ కలరు. అది గూడా ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. అసలా మెయిన్ స్టిక్కర్ తీసేటప్పుడు గూడా అయితే మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటది. అది ఎక్కువ గమ్‌తో గూడా ఉండదు. లైట్‌గా అలా అనగానే వచ్చేసేటట్టుగానే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇక మనకి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఈ పక్కన మొబైల్ బాక్స్‌లో చూసుకుంటే మనకి ఛార్జింగ్ కేబుల్ తప్ప మనకైతే ఏమీ రాదు. ఛార్జింగ్ కేబుల్ అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ అని ఉంటది కదా! సిమ్ బయటికి తీయాలంటే ఒక చిన్న పుల్ల లాంటిది ఉంటది కదా! నీడిల్ లాంటిది. ఆ 2 తప్పించి మనకైతే ఏమి రావు. యాపిల్ వాడంతే అంత కాస్ట్ పెట్టినా గానీ మనకి ఛార్జింగ్ అడాప్టర్ గానీ, ఇయర్ ఫోన్స్ గానీ అయ్యేమి ఇవ్వడు మనకి. కేబులు, మొబైల్ తప్ప సిమ్ ఎజెక్టర్ ఈ 3 తప్ప మనకైతే ఏమి ఇవ్వరు. మొబైల్‌నైతే నేను పవర్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేశాను. స్టార్ట్ అవుతుంది చూడండి. పక్కన హెలో అని ఇండియన్ వర్షన్ కాబట్టి నమస్తే అని అయితే పడుతుంది. మీకు ఇందాక చెప్పాను గదా! సీరియల్ నంబర్ ఉంటది బాక్స్ వెనక. ఆ సీరియల్ నంబర్‌ని యాపిల్ చెక్ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే సెర్చ్ నొక్కగానే మీకు యాక్టివేట్ డివైస్ అని అయితే పడతది. అలా పడకపోతే మాత్రం మొబైల్ తీసుకోకండి. అట్లా పడితేనే మనకి ఫ్రెష్ పీసు మొబైల్ అనేది ఇంకా యాక్టివేట్ చేయలేదు అని. బ్లాక్. ఓకే. సో మేమైతే మొబైల్ తీసేసుకున్నామండి. స్టోర్ వచ్చేసి మనకి ఏలూరు రోడ్లో అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 512 జీబీ 1,54,900 అయితే పడింది. యాక్సెసరీస్ అవన్నీ కలిసి ఒక 9,100 అయితే పడినాయి. ఇక్కడైతే స్టోర్లో అయితే చాలా బాగుంది. ఒకసారి సార్ ఉన్నారు. సార్ని ఏమన్నా ప్రజెంట్ స్టాక్ ఏమున్నాయో కూడా అడిగి తెలుసుకుందాము. సార్ మీ పేరు? నా పేరు ఖాన్ అండి. ప్రజెంట్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి? ప్రజెంట్ మన దగ్గర మ్యాక్ నుంచి ఐప్యాడ్స్, ఐఫోన్స్ అలా ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. దాంతోపాటు యాక్సెసరీస్ కూడా ఉంటాయి. అండ్ మనది ఓన్ ఎలక్ట్రానిక్స్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది, ఆథరైజ్ సర్వీస్ సెంటర్. సో యూ కెన్ విజిట్ ఎనీవేర్. ఐఫోన్ 16 ప్రోలో స్టాక్ ఏమున్నాయి చెప్పండి. 16 ప్రోలో ప్రజెంట్ మీకు 4 కలర్స్ ఉంటాయి. మీకు డెజర్ట్ టైటానియం ఉంటుంది, న్యాచురల్ టైటానియం, బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం వస్తాయి. సో దాంట్లో మీకు 128 జీబీ స్టార్టింగ్ కెపాసిటీ నుంచి ఉంటాయి. 128 నుంచి 1 టీబీ వరకు ఉంటాయి.
సో 16 Pro అండ్ Pro Max మీకు ప్రజెంట్ లేటెస్ట్ మోడల్స్ కింద వస్తుంది. ఓకే, ఇక్కడ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కనిపించే అన్నీ కూడా యాక్సెసరీస్. ఇవి వచ్చేసి మ్యాక్ బుక్స్ ఇందాక చూపించాను కదా మీకు, అవన్నీ కూడా ఉన్నాయి. చాలా స్టోర్ అయితే చాలా బాగుంది, చాలా క్లీన్గా నీట్గా. సో బెటర్ మీరు కూడా తీసుకోవాలని ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్టోర్కి అయితే విజిట్ చేసి తీసుకోండి. సార్ ఒకసారి స్టోర్ అడ్రస్ చెప్పండి. స్టోర్ వచ్చేసి ఆప్ట్రానిక్స్ ఏలూరు రోడ్ సీతారాంపురం జంక్షన్ దగ్గర ఉంటుంది, విజయవాడ. నేను కూడా మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి డైరెక్షన్ పెట్టుకొని అయితే వచ్చేసాను. మీరు కూడా అయితే వచ్చి పర్చేస్ చేయండి, చాలా అయితే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరం. నాకు వచ్చేసి కవర్ ఏది దీంట్లో అయితే ఉంది మొబైల్ అను, మిగతా బాక్స్ మొబైల్ బయట ఉంది. సో బెటర్ మీరు కూడా పర్చేస్ చేయండి, చాలా అయితే బాగుంది. అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు ఒకవేళ విజయవాడలో ఐఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఈ స్టోర్ని విజిట్ చేయండి. స్టాఫ్ బిహేవియర్ అయితే చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అండి, అందరికీ బాయ్.